అయినా వేసింది వేడి వెళ్ళప్పుడు నాన్న తింటాడు కదా అయినా కేస్ మీకు మాకు అయిపోయినైతే వెళ్ళప్పుడు సాయంకాలం కదా వచ్చేసి అయినా చేద్దాం. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎందుకు వెళ్ళామంటే మా నాన్న దసరాకి మటన్ వస్తుంది, మా నాన్నకి ఒక 2 కేజీలు వస్తుంది ర్యాండమ్ అని చెప్తే ఇంకా అది తీసుకొచ్చుకోవడానికి అనేసి అని వెళ్ళాము. వెళ్ళేసరికి మా అమ్మ గారెలు అయితే రుబ్బింది. ఇంక గారెలు వేసానమ్మ అని అడిగింది. ఇప్పుడు వద్దు మేము అయినాక తింటాము అని చెప్పాను. కానీ మా నాన్నకి బీ షిఫ్ట్ ఉంది, మా నాన్న తినేసి వెళ్తాడు అనేసి మా నాన్నకి కొంచెం అయితే గారెలు వేసింది. ఇంకా నేను కూడా టేస్ట్ చూశాను, కరకరలు ఆడుతున్నాయి, భలేగా ఉన్నాయి గారెలు. మా అమ్మ చేసిన గారెలు టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా తర్వాత మటన్ వేసుకొని తిను అని చెప్తుంది మా అమ్మ. లేదు నేను అయినా తింటానని చెప్పాను. అగోండి మా నాన్న అక్కడ వెళ్ళిపోతున్నాడు డ్యూటీకి, బాయ్ బాయ్ అని మా నాన్నకి చెప్పేసాము. ఇంకా తర్వాత అయితే మా అమ్మ బోటి కూడా చేస్తుంది. ఇది చాలా కష్టం చేయడం. ఇంకా బోటి మటన్ అన్నీ అయిపోయిన తర్వాత మేము తినేసాము. మిగతాదంతా ఇంకా లగేజ్ అయితే కట్టేసాము. ఇంకా ఇంటికి వెళ్ళి వండుకోవడమేని. ఇంకా మా చిన్నమ్మాయి నేనే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. బయట వాతావరణం అయితే కొంచెం పర్లేదు, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. కానీ తర్వాత అయితే బయటకు వచ్చి బస్సు అయితే ఎక్కేసాము. మా లక్కీ ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా బస్సు ఖాళీగా ఉంది, అటు నుంచి వచ్చినప్పుడు కూడా బస్సు ఖాళీగా ఉంది. మసీపాప ఏదో ఓగేస్తుంది, ఫోన్ ముందు పెట్టుకొని మొత్తం చూపించేస్తుంది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.